రికార్డింగ్ స్టార్ట్ చేసిన సిస్టర్. ఓకే, స్టార్ట్ చేయండి. మన మధ్యలో స్వప్న సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు, ఢిల్లీ బ్రదర్ గారు పాట పాడతారు. స్వప్న సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేయండి సిస్టర్. ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మల దేవ, యేసు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా తండ్రి, నీ నామంలో మేమంతా ఏకీభవించడం తండ్రి ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా ప్రతిదినం మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నాను, మమ్మల్ని సజీవులకు పెట్టి ప్రభా. అయ్యా మీ కృపలు మమ్మల్ని భద్రపరిచి పోషిస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా ప్రభా. అయ్యా అవకాశాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా ప్రతిదినం మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకే వందనాలు దేవా. మమ్మల్ని సరి చేస్తున్నందుకు వందనాలు అయ్యా రాజు ప్రభా. మేము ఎలా నడుచుకుంటున్నాం ప్రభా, మేము ఎలా నడుచుకోవాలి మాకు తెలియపరిచినట్టు ప్రభా, మాకు తెలియపరిచినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా, రాలేకపోచిన వారిని కూడా నడిపించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మరి మీ వాక్యం స్వరం మేము వినాలని వచ్చినాం ప్రభా. మరి మాతో మాట్లాడండి దేవా ప్రభా. మీ వాకు చేత మమ్మల్ని బలపరచండి. ఇంకా ప్రతి అయ్యా మీకు మాలో ఆయస్కరమైన అసౌకర్యమని ప్రభా మా నుంచి తీసి పడేస్తాం తండ్రి. మేము ప్రతి మాటకు ఆజ్ఞకు మేము లోబడి నడుచుకుంటాం తండ్రి. మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి దేవా. అయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఈ సేవల్లో మమ్మల్ని అందరినీ వాడుకునే ప్రభా తండ్రి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు ప్రభా. మేము ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి. ఎటు చూసిన ప్రభా భయంకరమైన చీకటి గలిబిలి ప్రభా తండ్రి. ఎక్కడ కూడా తండ్రి ప్రభా నా తండ్రి అక్రమం విస్తరించే ప్రభావ అనేకులలో ప్రభావ తండ్రి భయంకరంగా జీవిస్తున్న లోకంలో మేము ఉన్నాం తండ్రి. మేము ఎలా నడుచుకోవాలని జ్ఞానం దయచేమని నేను వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి భయంకరం స్థితిలో ప్రభావ మిమ్మల్ని మేము అతుక్కొని జీవించమని మనసు హృదయం అనుగ్రహించండి తండ్రి. మా హృదయాలను పరిశుద్ధపరచండి, పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభావ. ప్రతిరోజు మీ ఆత్మతో మిమ్మల్ని నింపబడాలి దేవా. యేసు ప్రభాన తండ్రి మీకు స్తోత్రమైన తండ్రి. ప్రతి దురాత్మ అంధకార శక్తుల మీద మాకు అధికారం దయచేయన, మాటిని పాతాలకు అంచివేలైన చీతకు దొరకాలి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ గ్రూపులను ప్రతి కుటుంబాలను జ్ఞాపం చేసుకుని ప్రతి కుటుంబాలను ఆశీర్వదించ దీవించే ప్రభా. అయానికి వందనమయ్య రాజా, దృష్టి నుంచి తప్పించండి దేవా. యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దివమ్మ అందరికి చేసిన ప్రతి మేలుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం దివా ప్రభా. దివా మరి రాబోయే దినాలంతా కూడా ప్రభావ మీరే మమ్మల్ని కాచి కాపాడి నడిపించే గొప్ప దేవుడు ప్రభా. గత జీవితం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి. ఎన్నో సమస్యల నుంచి విడిపించిన దేవా ప్రభా. మేము ఉన్నామంటే కేవలం మీ కృప వలన దయ వలన దేవా. యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయా స్తుతి ఘనత మహిమ ప్రభావంలో నీకు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు ఆకలికై మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్యానందమే హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. వింటినంటివి నా మొరకు ముందే తోడైనున్నటివి,
వింటినంటివి నా మొరకు ముందే తోడై నుండు నటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారపు లోయ నేను సంచారించిన నిరంతరమేసు నా దుఃఖ పర్యాయి. మరణాంధకారపు లోయ నేను సంచారించిన నిరంతరమేసు నా దుఃఖ పర్యాయి. కరమునిచి నన్ను గాయుచు నడుపును కరుణాగల ప్రభువు, కరుణించి నన్ను గాయుచు నడుపును కరుణాగల ప్రభువు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ కొదవాలన్నీయున్నా భయపడనేనెప్పుడు, పచ్చిక గృహములో పచ్చిక బయలులో ఆనంద చేయును. జనములతో తృప్తి పరచును నాతో నుండు యేసు, భోజన జనములతో తృప్తి పరచును నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలతో యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాము. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు. దేవుడు తన దయారెక్కల నిండులో మనలందరినీ కాచి కాపాడి ఈ సమయమందు మనల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉంచుకొని దేవుడు తన కృప చొప్పున మనల్ని కాచి కాపాడినందుకై దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇవాళ మన వాక్య అంశం ఏంటంటే, దానియేలు దేవుడు ఏమని పిలిచాడంటే, దానియేలు నాకు బహుప్రియుడని దేవునితో పేరు పొందిండు. దానియేలు దేవునికి ఇష్టమైన భక్తుడు. ఇష్టమైన భక్తునిగా దానియేలున్నాడు. ఇష్టమైన భక్తుడుగా దానియేలున్నాడు. కనుక దానియేలు గురించి ఇవాళ మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దానియేలు 6వ అధ్యాయము 1వ వచనము ప్రార్థన చేసుకుందాము.
మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవుడా, నీకు వందనాలు యేసయ్యా. మరి నా ప్రభా, ఎంతో మందికి లేని ధన్యతను, భాగ్యతను, కృపనిచ్చినందుకే నీకు వందనాలు యేసయ్యా. మరి వాక్యదానిలోకి వెళ్తుండగా అల్పురాలను, అయోగ్యురాలను తండ్రి, దేనికి పనికి రాని దాన్ని ప్రభా నీ శిలువ చరణం అరుగు చేసి మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమనుందంటే వాక్యము, దానియేలు 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. తన రాజ్యం అంతటి పైన అధిపతులను ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3లో దానియేలు ప్రముఖుడు. ఇక్కడ రాజు అయిన దర్యావేషుడు 3 ప్రధానులను నియమించడానికి అతను సిద్ధపడ్డప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ రాజులకు ఇష్టమగున్నట్లు ఆ అధిపతులు తప్ప, ఇక్కడ 2వ వచనం చదువుతున్నాం, వారి పైన 3 ప్రధానులుగా నియమించారు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 3ను అక్కడ ప్రధానులుగా, అధిపతులుగా ఉంచడానికి ఈ దానియేలంట ముఖ్యుడంట. అయితే రాజునకు నష్టము కలుగకుండున్నట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. రాజు దానియేలును ఒక అధిపతిగా ఉంచడానికి ఉద్దేశించినప్పుడు, ఇక్కడ రాజు అలాగ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న పక్కన ఉన్న వాళ్ళు కూడా అవును అని అక్కడ వాళ్ళు ఒప్పుకునలేదు. ఎందుకంటే దానియేలు రాజు దృష్టికి ఒక మంచి వాడుగాను, మంచి వ్యక్తిగాను, ఒక దైవ భక్తుడుగా కనబడుతున్నాడు అక్కడ. అయితే రాజు ఏమంటాడంటే అతను అధిపతిగా ఉంచాలని రాజు ఆలోచనకు పక్కన వాళ్ళు సహకరించట్లేదు. రాజ్యం అంతటి మీద అతను నియమింపాలని రాజు ఉద్దేశించాను. అందుకు ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెను, ఒక నింద పండి. అయితే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎట్లాగైనా దానియేలును అధిపతిగా ఉంచొద్దు, అతని మీద ఒక నింద మోపాల. నింద మోపినప్పుడే దానియేలు అక్కడ అధిపతి ఉండడానికి వీలు లేకుంటదని ఇక్కడ నింద మోపాల అనుకున్నప్పుడు దానియేలు మీద ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టి చుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయువాడు కాడు. ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. దేవుని దృష్టికి నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. గనుక అక్కడ అతని మీద తప్పిదం మోయాలని అనుకున్నారు, కానీ తప్పిదం ఏమాత్రము అక్కడ కనబడలేదు. కనుక దానియేలు ఏ తప్పు లేకపోయి, అందుకు మనుషులు అతన్ని ఉద్దేశించి అధిపతి విషయం అందే గాని, అతని దేవుని పద్ధతి విషయం అందే గాని. ఇక్కడ చూడండి 5వ వచనంలో స్పష్టంగా ఉంది ఈ మాట. 5వ వచనం, అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి దేని విషయం అందునో అతనిలో లోపము కనుగొన లేమనుకొనిరి. దానియేలు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ చిక్కుతాడని వెతుకుతున్నారు. కానీ దానియేలు ఒక దేవుని విషయంలోనే దొరికిపోతాడంట. ఎట్లాగా దొరికిపోతాడంటే, ఒకవేళ దానియేలు ఎలా దొరకాలని వాళ్ళు కుట్రలు పొందుతున్నారు. ఎట్లా దొరికిపోతాడు? ప్రతిరోజు దానియేలు లేచి తన దేవునికి ప్రార్థన చేస్తాడు కదా, తన దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేడు కదా, ఆ విషయంలో మనకు ఖచ్చితంగా దొరికిపోతాడు. అంటే వీళ్ళు కుట్రలు పొందారు. ఎట్లున్నారో చూడండి. చెడ్డ పనులు చేస్తే వారికి
వాళ్ళకు సహకరిస్తారు. ఇప్పుడు సపోజ్ దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ దొంగతనం చేసేవారికి ఇది మంచి పని కాదు, ఇది చెడ్డ పని, అట్లా చేయకూడదని అన్నారు. ఎందుకంటే చెడుకే సపోర్ట్ చేస్తారు కానీ మంచికి సపోర్ట్ చేయరు. అక్కడ దానియేలు చేసిన లోపం ఏమీ లేదు, పాపం ఏమీ లేదు, శాపం ఏమీ లేదు. గనక దానియేలు అక్కడ అధిపతిగా ఉండడానికి వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నింద మోపాలని కుట్రలు పొందారు. కుట్రలు పొంది ఏం చేస్తున్నారంటే దానియేలు ఎక్కడ దొరుకుతాడా? అయితే దానియేలు డబ్బు డబ్బు విషయంలో అతను లొంగే మనిషి కాదు. గనక దానియేలుని ఎలాగైనా మనము పట్టుకోవాలని రాజు దగ్గర వీళ్ళు కుట్రలు పొందుతారు. వాళ్ళ మనసులో కుట్రలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటారంటే 6వ వచనంలో, కాబట్టి ఆ ప్రధానుల అధిపతులను రాజు నద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లా నిరి, రాజాకు దర్యావేషు చిరంజీవి అవుదుగాక. రాజకు ప్రధానులు సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి దేని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఇదిగో కుట్రలు బందిండ్రు కదా వాళ్ళు. కుట్రలు బందిన వాళ్ళు ఏం చేసిండ్రంటే 30 దినముల వరకు నీ దగ్గరనే మనవి చేసుకోవాలి గాని ఏ మానవుల వద్ద గాని ఏ దేవుని ఎదుట గాని వాళ్ళు చెప్పుకునకూడదు, ప్రార్థన చేసుకునకూడదు, ఇంకా ఇతరతర కార్యకలాపాలు ఏం చేసుకోవద్దు, ఏ గుడికి వెళ్ళొద్దు. ఎందుకంటే మనం ఎలాగైతే మనము ఇట్లా చెప్తామో అక్కడ మనకు దొరికిపోతాడు దానియేలు అని వీళ్ళు కుట్రలు బందారు. కుట్రలు బందినప్పుడు రాజుకు వీళ్ళు ఇటు కుట్రలు బంతున్నారని రాజుకు అర్థం కాలేదు. మీకు మనవి చేసుకోవాలి, దానియేలు గురించి వీళ్ళు కుట్ర బందుకున్నారు కాబట్టి రాజుని వద్దకు వెళ్ళి ఇలా మాట్లాడినప్పుడు సరే మంచిదే, ఏమైంది అట్లానే కానివ్వండి అన్నట్లుగా రాజు ఒప్పుకున్నట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. అయితే ఎవడైనా చేసుకొని నేడలా వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజశాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకు చేయించమని మనవి చేసిరి. ఇది చూడండి ఎట్లుందంటే వీళ్ళది. మరి ఈ శాసనం ఎవరు కూడా మీరకుండా ఒక కాగితం రాయించి దాని మీద సంతకం చేయించుకోవాలి. ఎందుకంటే సంతకం చేసుకున్నాం ఒక కాగితం దానికి అది పగడబందిగా ఉంటది కనుక కనుక రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా అక్కడున్న గ్రామ ప్రజల మీద ఎవరి మీద లేదు కనుక, వాళ్ళ కన్ను లేదు, వాళ్ళ దృష్టి లేదు, ఏమి లేదు, కానీ ఒక్కని దానియేలు మీదనే వీళ్ళు దృష్టి పెట్టిండ్రు. ఎందుకంటే దానియేలుని ఎలాగైనా తన మీద నింద మోపాల. అసలు వాళ్ళ కుట్ర ఏంటంటే దానియేలు భూమి మీద లేకుండా చేయాలి అని వాళ్ళు కుట్రలు పొందారు. దానియేలు రాజు పెట్టిన శాసనానికి ఉండడు, తను ప్రార్థన చేశాడు కాబట్టి రాజుకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే రాసించిన శాసనం ప్రకారంగా దానియేలుని తీసుకెళ్లి సింహపు గుహలో వేస్తారు. వేసినప్పుడు ఏం జరిగింది, సింహాలు దానియేలు తినటం, దానియేలు చరిత్ర అక్కడ క్లోజ్ అయిపోయిద్దని వాళ్ళు అనుకున్నారు. కానీ దానియేలు చావుకైనా సిద్ధపడ్డాడు కానీ వాళ్ళు చేసిన కుట్రలకు భయపడలేదు. వాళ్ళు ఏదైతే కుట్రలు పొందారో, పన్నాగాలు పొందారో దానికి మాత్రం దానియేలు భయపడలేదు. రాజుకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే వీళ్ళు కుట్రలు పొందుతున్నారని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే 6వ అధ్యాయము 1వ వచనంలోనే దానియేలును అధిపతిగా ఉంచుటకు రాజుకి ఇష్టమైంది అక్కడ. ఎందుకంటే దానియేలు మంచి వ్యక్తిగా, ఒక మంచి భక్తుడిగా రాజు దృష్టికి వెళ్ళింది కనుక
రాజు ఆ మాట మొదటి వచనంలోనే చెప్తుంటే వీళ్ళ కుట్రలన్నీ పంపుకుంటూ వస్తున్నారు దానియేలు మీద. అక్కడ 9వ వచనం చదువుతున్నాం చూడండి. కాక రాజుకు దర్యావేసు శాసనం రాయించి సంతకము చేయించెను. ఇట్టి శాసనము సంతకము చేయబడవలని దానియేలు తెలుసుకున్నాడు. అతని దృష్టికి వెళ్ళింది ఈ మాట, తెలుసుకున్నాడు, అతని దృష్టికి ఈ మాట వెళ్ళింది. అయినా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఆ దినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూడండి ఎంత గొప్ప దైవజనుడు అతను దానియేలు. శాసనం వచ్చింది, సంతకం కాగితం రాసిండ్రు, సంతకాలు జరిగినాయి. రాజు దగ్గరనే దగ్గర ఇంకెక్కడ కూడా మనవి చేసుకోవద్దు, ఎవరు కూడా ప్రార్థన చేయొద్దు, ఎవరు కూడా ఎవరికి మొక్కొద్దని శాసనం ప్రకారం. అంటే అక్కడ ఎట్లుందంటే ఈ యొక్క శాసనం మీరితే ఇంకా తీసుకెళ్లి డైరెక్ట్ గా సింహాల గుహలో పడదోయటమే. అయినా దానియేలు దృష్టికి వచ్చింది ఆ మాట. వచ్చినా కూడా అక్కడ ఏం జరిగిందంటే భయపడలా దానియేలు. ఎందుకంటే నా తండ్రి సెలవు లేకుండా నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక అది నేలలో పడదు. బైబిల్ సాక్ష్యం ఇచ్చింది కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలి నేలలో పడదంట. మన తల వెంట్రుకలన్నీ కూడా మన దేవుడు లెక్కగట్టినాడు గనుక. అయినా దానియేలు ప్రగాఢ విశ్వాసం ఏంటంటే నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఒక్క రోజైనా నేను ఉండగలనా? ఎందుకంటే దానియేలు ఒక ప్రార్థన చేయకపోతే ఆయన ఊపిరి ఆగిపోయినంత పనిగా పెట్టుకున్నాడు. నేను ప్రార్థన చేయాల్సిందే ఖచ్చితంగా. రాజు శాసనం పెట్టని, ఇంకొకటి పెట్టని అవన్నీ నాకు అవసరం లేదు. నా దేవునితో నేను మాట్లాడకుండా నేను ఉండలేను. నా దేవునితో నేను మాట్లాడకుండా ఉండలేను కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నానని అతను యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బతిమాలుకొనుటయు చూచి. చూడండి వీళ్ళ దృష్టాంతం ఎవరి మీద పెట్టిండ్రు? దానియేలు మీద పెట్టిండ్రు. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని కనిపెడుతున్నారా? కనిపెట్టట్లా, ఒక్క దానియేలునే కనిపెడుతున్నారు. ఎందుకంటే తన దేవుడికి ప్రార్థన చేయకుండా అతను ఉండలేడు కాబట్టి. కానీ గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమును వచ్చి శాసనమును బట్టి రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహపు గుహలో పడద్రోయబడని ఆజ్ఞ ఇయ్యలేదా? అక్కడ రాజును రెచ్చగొడుతున్నారు. నువ్వు ఈ శాసనం పెట్టలేదా? పెట్టింది వీళ్ళే. రాజుకు లేనిపోని ఆలోచనలు చెప్పింది వీళ్ళే, కాగితం రాయించింది వీళ్ళే, సంతకం పెట్టింది, అన్ని చేసి కుట్రలు బందిందంతా వీళ్ళే. మీరు రాయించలేదా రాజా? నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలలేరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనాన్ని గాని లక్ష్య పెట్టక అన్నదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చి చుండిరి. చూడండి ఎవరి మీద కుట్రలు బంతున్నారు? దానియేలు మీద కుట్రలు బంది నువ్వు శాసించిన శాసనము ఆ దానియేలు మితిమీరాడు రాజా, ఇంకెవరో కాదు. ఆ యొక్క దానియేలే మితిమీరాడు కాబట్టి అతను ప్రార్థన చేస్తున్నాడు, సాగిల పడుతున్నాడు తన దేవునికి అని రాజు దగ్గర వచ్చి చెప్తున్నారు. చెప్పినప్పుడు రాజు ఆ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవాలంటే వ్యాకులపంటే తన బాధపడుతున్నాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళ కుట్రలేందో, వాళ్ళ కుతంత్రాలేందో,
వాళ్ళ చర్యలేందో వాళ్ళకి అప్పుడు అర్థమైంది. వ్యాకుల అంటే బాధపడ్డాడు అక్కడ రాజు. అయ్యా, మీరు చేసిన ఈ కుట్రలన్నీ దానియేలు కోసమా? నేను గ్రహించలేకపోయినాను కదా, నేను గుర్తుపట్టలేకపోయినాను. మీరు దానియేలు కోసము ఈ కుట్రలు బందారా అనుకొని రాజుకు అప్పుడు అర్థమయ్యి అయ్యో ఎలాగ చేయాలా? మళ్ళీ రాసించిన శాసనం ప్రకారము దానియేలు సింహం గుహలో పడతాడు కదా, మరి ఎట్లా చేయాలని ఇక్కడ రాజు దర్యావేషైన రాజు వ్యాకుల పడినట. దానియేలును రక్షింపవాలని తన మనసు దృఢము చేసుకొని సూర్యాస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో. దానియేలును ఎట్లాగైనా రక్షించాలి అని తన ఏం చేస్తున్నాడు అంటే సూర్యాస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసిన తన మనసులో ఆలోచించుకుంటున్నాడు. అయ్యో, దానియేలుకి ఇంత గొప్ప మరణాంధకారం వచ్చింది కదా, నేను దానియేలుని ఎలాగైనా విడిపించాలా? ఏం చేయాలి? నేను ఇంత నీతి మంతుని మీద వీళ్ళు ఇంత కుట్రలు పన్నిండ్రు, నేను గ్రహించలేకపోయినా, నేను గుర్తుపట్టలేకపోయినా, నేను ఎట్లా చేయాలని రాజు అప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే మోసపోయేటప్పుడు మనుషులు సైతాను ఎట్లా చేస్తుందంటే వెనుకొచ్చేది గుర్తించలేక ముందే ఏదేదో ఒక మనిషిని మోసం చేయడానికి పలు విధాలుగా తప్పిస్తుంది అన్నమాట. అట్లాగా ఫస్ట్ వీళ్ళ కుట్రలు రాజు గుర్తుపట్టలేకపోయిండు. వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలు గుర్తుపట్టలేక ఎవరి గురించి చెప్తున్నారు, సరే వీళ్ళు అన్నట్లనే కానిద్దాం, ఎవరి గురించి అనుకున్నారు కానీ దానియేలు గురించే వీళ్ళు చెప్తున్నారని రాజు గ్రహించలేకపోయిండు కదా. ఎంతో మంది దేవుని సేవ చెప్తుంటూ, దేవుని సేవ చేసేవారిని, దేవునికి నమ్మకంగా నడుచుకుంటూ దేవునితో ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించేవారు సమాజానికి కీడు చేయాలనుకుంటారా, మేలు చేయాలనుకుంటారా? సపోజ్ ఎవరు గాని కీడు చేయాలని ఎవరు అనుకోరు. సేవకులే గాని, దేవుని వెంబడించే ప్రతి బిడ్డ గాని ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తు ఎదిగిన బిడ్డ ఒకవేళ ఆత్మీయ జీవితంలో దేవునికి అంతంతగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అంటే కొన్ని దేవుడు విత్తనాల గురించి పోలి చెప్తాడు కదా. మంచి నేల, ముళ్ళ పొదలు, రాతి నేల మీద, అలాగే 4 రకాల విత్తనాలు చెప్పారు కదా. అట్లాగా రాతి నేల మీద పడ్డ విత్తనాలు కొంతవరకు మొలిచి అది కింద రాతి ఉంది కాబట్టి అది ఎదగలేకపోయింది. త్రోవ ప్రక్కన పడింది, మనుషులు తొక్కిండ్రు కాబట్టి ఆ గింజలు ఫలించలేకపోయినాయి. మళ్ళా ముళ్ళలో పొదలో పడిన విత్తనాలు ముళ్ళ కంచె అణిచి వేసినందున అది ఎదగలేకపోయింది. మంచి నెలలో పడ్డ విత్తనాలు ఫలించింది. అట్లాగా ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు విశ్వాసులు, సేవకులు, ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా అయిన వాళ్ళు సమాజానికే గాని ఇతర వ్యక్తులకే గాని కీడు చేయడానికి ఎప్పుడు అనుకోరు. అట్లాగా ఎంతో మంది దైవ సేవకులు మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఎంతో మంది సేవకులు సేవ చేసి దేవుని కోసం తన ప్రాణాలే పన్నాగంగా పెట్టిండ్రు. వాళ్ళు కీడు చేసిండ్రా? చేయలేదు కదా. వాళ్ళు సమాజానికి మేలే చేసిండ్రు. మేలు చేసిన వీళ్ళకు మేలు చేసేవారు నచ్చరు, కీడు చేసే వాళ్ళే నచ్చుతారు. ఎందుకంటే మంచిగా బ్రతుకుతే ఈ సమాజం ఓర్వలేని స్థితిలో ఉంటుంది. మంచిగా బ్రతుకుతే ఒక వ్యక్తి మంచిగా బ్రతికాడను, ఒక వ్యక్తి మంచిగా బ్రతుకుతే సమాజం అయ్యో ఆ కుటుంబంలో మంచిగుంది కదా అని సంతోషించలేరు, బాధపడుతుంటారు. గనుక ఇక్కడ ఈ దానియేలు మీద కూడా అలాగే కుట్రలు బంది దానియేలుని ఎలాగన్నా చంపాలా, దానియేలు ఏ విధంగానైనా సింహాల గృహలో వేయాలని వాళ్ళు కుట్రలు పొందిన. కానీ ఆ కుట్రలు దానియేలు వాళ్ళ కుట్రలకు గాని వాళ్ళ దానిలకు గాని భయపడకుండా దానియేలు చూడండి అప్పుడు అర్థమైన రాజు ఆలోచనలో పడ్డాడు. సూర్యాస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేశాను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి
సందడిగా కూడి వచ్చి, సందడి అంటే సంతోషముతో, ఆనందముతో, ఆర్భాటముతో, ఏదో సాధించామన్నట్టుగా సందడిగా వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకొనవలెను. మీరు శాసించిన శాసనము ఎవరు కూడా రద్దుపరచలేరని రాజుకే చెప్తున్నారు. వాళ్ళు రాజుగా చెప్తున్నారు. చెప్పినప్పుడు ఇంకా రాజు ఏం మాట్లాడగలుగుతారు అక్కడ? చూడండి ఎట్లా కుట్రలు పంతున్నారు. పారసీలకు విధించిన మాదీలకు పారసీలకును విధించిన తమరు తెలుసుకొనవలననేది. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయిరి. సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించిన దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. చూడండి, రాజు గుర్తించిండు, దానియేలు నువ్వెవరిని సేవిస్తున్నావో, నువ్వెవరిని స్తుతిస్తున్నావో, ఎవరిని పట్ల నీవు నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నీవు అనుదినము తప్పక నీ దేవుని సేవిస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షించును, ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు అని దానియేలుతో చెప్పాను. చూడండి, రాజు నమ్మకం ఎట్లుందో, రాజు విశ్వాసం ఎట్లుందో. ఒక నీతిమంతుడు చంపబడ్డ ఇష్టం లేదు రాజుకు. కనుక అన్ని దినము నువ్వు తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును దానియేలు అని చెప్తున్నాడు. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసి, మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోనని రాజు ముద్రను అతని అధికారుల ముద్ర వేసి దాన్ని ముద్రించిరి. చూడండి, ఒకవేళ రాజు ఈ శాసనం వెనక్కి తీసుకొని వద్దు దానియేలును గుహలో వేయద్దు, తీయండి బయటికి అని అంటాడేమని అక్కడ ముద్ర కూడా ముద్రించి వీళ్ళ కుట్ర చూడండి ఎట్లాగున్నాయో. మనసులో మనస్తత్వాలు కొందరు ఎట్లుంటాయి అంటే ఒక క్రూర జంతువులాగా ఉంటాయి. ఒక మనిషిని చంపడానికి వెనకాడరు, ఒక మనిషిని ఏదైనా చేయడానికి వెనకాడరు. అది దేవుని మనసు కాదు, అది దయ్యపు మనసు. కనుక దేవుని మనసు ఒకరిని మంచి త్రోవలో నడిపించడానికే దోహదపడుతుంది, ఒకరిని మంచి త్రోవలో నడిపించడానికి దోహదపడుతుంది. ఒకరు బాగుండాలి. దేవుని మనసు, దేవుని నుంచి వచ్చిన మనసు ఎట్లా ఉంటదంటే ఒకరి బాగోగులు కోరుకుంటారు, ఒకరు మంచిగా ఉండాలి అనేదే కోరుకుంటారు. కానీ ఒకరు చెడిపోవాలి, ఒకరు చనిపోవాలి, వాళ్ళు సమాజానికి మేలు కలిగించే వాళ్ళు ఈ భూమి మీదనే లేకుండా చేయాలని అనుకోరు. గనుక వాళ్ళు ఈ రాజు శాసనాన్ని మరలా వెనక్కి తీసుకుంటాడేమని ఒక ముద్ర కూడా వేశారంట. ముద్ర వేసి దానియేలును అక్కడ పంపించారు. దానియేలు తన దేవుని పట్ల ఎట్లాగున్నాడో దానియేలు చూపించిన నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని దేవుని సంతోషపరిచినట్టున్నాయి. దేవుని సంతోషపరిచే దేవుడు ఏమన్నా దానియేలును విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. వీళ్ళు చేసే కుట్రలు దేవుడికి తెలుస్తున్నాయి, దానియేలు చేసే ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, వీళ్ళు కుట్రలు పొందే కుట్రలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు గనక. స్టెఫను రాళ్లతో కొట్టి చంపిండ్రు. స్టెఫను చంపబడ్డ తర్వాత ఎవరైతే కుట్రలు పొంది స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపారో ఆ స్టెఫను ప్లేస్ లో దేవుడు పౌలు లేపాడు. స్టెఫను కంటే పౌలు ఎక్కువగా సేవ చేసిండు. పౌలు ఎట్లా సేవ చేసిండంటే తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన సేవ జీవితంలో అసలు పట్టం లేని స్థితిలో ముందుకు కొనసాగిండు సేవలో. ఈ స్టెఫను కంటే పౌలు ఎక్కువ సేవ చేసిండు. అక్కడ రక్తం చిందించబడిన చోట దేవుడు పౌలును లేపిండు. గనక దానియేలు నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఎంత సంతోషపడ్డాడో తన పరలోకమందు తన దూతలతో. చూడండి, దానియేలు నాకు బహుప్రియుడు, నాకు ఇష్టమైన బిడ్డ, నాకు ఇష్టమైన వాడు. చూడండి, దానియేలు మీద కుట్రలు పొంది శాసనాన్ని అక్కడ శాసించిండ్రు, అక్కడ కాగితాలు రాయించిండ్రు, సంతకాలు పెట్టిండ్రు.
రాజుకే తప్ప మనవి చేసుకోవాలి, కానీ ఇంకా ఎక్కడ కూడా మీరు మనవి చేసుకోవద్దు అని శాసనాలు శాసించినా కూడా నా దానియేలు, నాకు ఇష్టమైన దానియేలు ఆ ఆజ్ఞకు లోబడకుండా, వాళ్ళు చెప్పిన మాటకు అతను రాజీ పడకుండా తను ప్రార్థన ముమ్మారు రోజు యథావిధిగా ఎలాగ చేసుకుంటాడో యెరూషలేము తట్టు తన కిటికీలు ఓపెన్ చేసి ముమ్మారు దేవునికి ప్రార్థన చేసిండంట. చూడండి ఎంత ధైర్యం. అలాంటి స్థితిలో, అలాంటి ఆ దానియేలు లాంటి స్థితిలో మనం కూడా ఉండాల. మనం కూడా అలాంటి తీర్మానం కలిగి మనం ఉండి దేవునికి నమ్మకమైన వారిగా ఉండాల. దేవుడిచ్చే బహుమానాలు పొందుకోవాలంటే దేవునికి బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలు గాని అనిపించుకుంటూ ఉండాలంటే ఏ కష్టము, ఏ బాధ, ఏది లేకుండా ఉంటేనే బహుమానానికి అర్హులవుతారా? ఇప్పుడు పాటల పోటీలు ఉంటాయి, కబడ్డీ పోటీలు ఉంటది, క్రికెట్ పోటీలు ఉంటది. దాంట్లో గెలిచిన వారికే కదా బహుమతి. అట్లాగా ఈ ఆత్మీయ జీవితంలో మనకు కూడా ఒక పెద్ద పోరాటం మన ముందు ఉంచబడింది. పెద్ద పోరాటంలో మనం పోరాడాలంటే మనకెన్నో ఆటుపోట్లు ఎదురవుతానే ఉంటాయి. ప్రతిరోజు దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోయి బ్రతకాలంట. ఎందుకంటే మనము జీవిస్తున్న సమాజం కావచ్చు, మనకు అన్ని అనుకూలంగా ఉండవు, అన్ని ప్రతికూలతలే. ప్రతిరోజు మనము ప్రతికూలత ఎదుర్కోవాల్సిందే. మనం చేసే జాబ్ దగ్గర కానీ, పని దగ్గర కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, ఇతరతర ప్రతి దాంట్లో కూడా మనం ఎదుర్కోవాల. దినదినము చనిపోయి క్రీస్తులో మనం బ్రతికే వారిగా మనం ఉండాల. ఆనాడు భక్తులు అలా ఉన్నారు. మోషేను ఏమని పిలిచాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. దానియేలు నువ్వు బహుప్రియుడు. చూడండి ఇక్కడ దానియేలుకు సింహాల గుహలో పడదేయబడ్డాడు, గాని దానియేలు రాజు మనసు ఒప్పుకోల. ఎందుకంటే అతను నీతిమంతుడు, ఏ నేరము చేయని వ్యక్తి, ఎవరిని అన్యాయంగా ఒక మాట మాట్లాడు, ఎవరిని కూడా మనసు బాధ పెట్టే వ్యక్తి కాదు. ఎందుకంటే దేవుని వెంబడించే వారికి ప్రేమ గుణం, దయాలుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం అని మన బైబిల్లో రాయించబడినట్లుగా అవన్నీ క్వాలిటీస్ వాళ్ళ హృదయాల్లో భద్రపరచబడి ఉంటాయి. నేను ఒకరిని గాయపరిచాను అనుకో, నా దేవుడు బాధపడతాడు. నీలో ఈ లక్షణాలైనా ఉండేది, దేవుని నువ్వు నన్ను వెంబడిస్తూ నా లక్షణాలు కలిగి ఉండాలని నా దేవుడు బాధపడతాడని. అట్లాగా దానియేలు కావచ్చు, ఇతర భక్తులు కావచ్చు, ఇప్పుడు వెంబడిస్తున్న మనం కూడా కావచ్చు, దేవుడు ప్రతిదీ ప్రేమ గుణం కలిగి, మంచితనము, ఆశా నిగ్రహము, అట్లాగా దేవుని క్వాలిటీస్ అన్ని మనలో ఉండాలని దేవుడు ఆశపడతాడు. అలాగే దానియేలు అవన్నీ కూడా కలిగి ఉన్నాడు. త్వరగా ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ ఏమనుందంటే 18వ వచనము, అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉండి. చూడండి దానియేలు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ యొక్క రాజు. అంత మంచి రాజు ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడంట. నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. ఎందుకు నిద్ర పట్టేది? ఆ నీతిమంతుని మీద కుట్రలు బంది వీళ్ళు అతని సింహాల గుహలో పడదోయబెట్టట్టు చేసిండ్రు కదా, కనుక ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, తన హృదయంలో సంతోషం లేదు, తనకు దుఃఖం వస్తుంది. అయ్యో దానియేలును సింహాలు ఏమన్నా చేసినాయేమో అని తనకు దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు
చూడండి, జీవము గల దేవుడవైన దానియేలు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, అదిగో జీవం గల దేవుడు అని రాజు కూడా గ్రహించుండు. జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? ఇలా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. రాజును దీవిస్తున్నాడు దానియేలు. రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చూడండి, ఇక్కడ నిత్యము నువ్వు చేస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అంటే, చూడండి, రాజుకు ఈ కుట్రలు బందే కుట్రలు, దానియేలు ఉన్న భక్తి జీవితము, రాజులో ఉన్న మనసులో ఉన్న ఆ బాధ, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు దానియేలు మీద కుట్రలు బందేది తెలుసు, అయితే అక్కడ శాసనం రాయించేది తెలుసు. అయితే దానియేలు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దానియేలును రక్షించడానికి తన దూతను పంపిండు. తన దూతను పంపి దానియేలును కాపాడేటట్టుగా దేవుడు అక్కడ చేసిండు. దానియేలు, నీవు సేవిస్తున్న నీవు తప్పక సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానంటే, నీవు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. ఆయన నిన్ను రక్షింపగలిగిండా అంటే, అవును, నన్ను రక్షింపగలిగిండు. ఎందుకంటే నేను నా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నేను నిర్దోషిగా కనబడలేదు. ఎందుకంటే మనుషులు నా మీద నింద మోపాలని చూసిండు, కానీ నా దేవుడు నన్ను నిర్దోషిగా ఎంచిండు కాబట్టి తన దూతను పంపి నన్ను కాపాడిండు. చూడండి 23వ వచనం, రాజు గురించి 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపి సింహములు నాకు హే హానియు చేయకుండా వాటి నోలను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. చూడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనపడ్డాను. నీ దృష్టికి ఎలాగున్నాను రాజా? నీ దృష్టికి నిర్దోషమైన బిడ్డగానే ఉన్నానా అని రాజును అక్కడ అడుగుతున్నాడు. అడిగినప్పుడు రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలోని పైకి తీయడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును భయపడి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపి ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ అడుగునకు రాక మునిపే సింహములు పాలైరి. మరి దానియేలును తినకుండా ఉన్న సింహాలు మళ్ళీ వీళ్ళని కూడా తినకుండా ఉండాలి కదా. గుహ అడుగున కంటే ఇట్లా ద్వార బంధనకు రాక మునిపే సింహాలంట క్రూరముతో వాళ్ళని తిన్నాయంట. ఎందుకంటే ఆ దానియేలు సేవిస్తున్న దేవుడు ఆయన అసలు సర్వశక్తుడు. మీరు ఆయనతో పెట్టుకుంటారా? ఒకవేళ మాకే ఆ దూత వచ్చి ఖడ్గం పట్టుకొని అక్కడ ఒక నిలబడింది, దానియేలును ముట్టారా, మీ కథ, మీ చరిత్ర క్లోజ్ అయిపోతుందని దేవదూత చేతులు మేము చనిపోయే వాళ్ళం. మీకెందుకు, మీ పట్టాన మీరు ఉండొచ్చు కదా అని వాళ్ళనంట ఆ గుహ లోనికి రాకముందేనంట వాళ్ళనంట సింహములు వారి ఎముకలను సహితము పగుల గోరికి పొడి చేసినంట. వాళ్ళ ఎముకలను గాని వాళ్ళ మాంసం గాని ఏమి కూడా ఉంచలేదు. పగుల గోరికి వాళ్ళను మొత్తం తినేసినాయి. ఎందుకంటే మరి వీళ్ళని తిన్నాక సింహాలు దానియేలు ఎందుకు తినలేకపోయినాయి? ఎందుకంటే తన దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, మంచి ఆత్మీయత కలిగి, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దానియేలు తనకిష్టమైన బిడ్డగా ఉన్నాడు. ఎంతో మంది మన సేవకులు కూడా ఎంతో మంది ప్రభువునందు నిద్రించిన వాళ్ళు ఉన్నారు, హతసాక్షులు అయిన వారు ఉన్నారు.
కనుక దేవుడు వాక్యం ఏం సెలవిచ్చిందంటే మరణం గురించి నిద్ర అని దేవుని వాక్యం సెలవించింది కదా. దానియేలు బహుప్రియుడుగా దేవునికి ఉన్నాడు. ఒకవేళ దానియేలును సింహాలు తిన్నట్లయితే రాజు దేవుని అందు విశ్వాసం ఉంచేవాడు కాదు. దేవుని అందు విశ్వాసం ఉంచేవాడు కాదు. నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? దానియేలు అంటే రాజు చిరకాలము జీవించును గాక, నా దేవునికి నేను నిర్దోషిగా కనబడ్డాను, నేను మంచి వ్యక్తిగా కనబడ్డాను కాబట్టి నా దేవుడు నన్ను రక్షించగలిగిండు, నాకు ఏ హాని చేయలేదు. రాజా నువ్వు చిరకాలము జీవించదు కానీ రాజును దీవించుడు. ఎందుకు? రాజుని శపించవచ్చు కదా, శపించలేదు అక్కడ. ఎందుకంటే రాజా నీవు నీ సైనికులు నీ చేతి కింద ఉన్న వాళ్ళు చెప్పిన మాట విని నీవు నాకు ఈ శిక్ష వేసినవు అని శపించలేదు. అక్కడ ఆశీర్వాద వచనమే పలికిండు దానియేలు. కనుక మనము దానియేలు వల్లగా ప్రార్థన జీవితం కలిగిన వారమై మనం కూడా విశ్వాసం జీవితం కలిగిన వారమై ఉండేవారిగా మనం ఉండాల. ఎందుకంటే ఈ యొక్క రోజులు భయంకరమైన రోజులు, చాలా విపరీతమైన రోజులు. ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎదిగే వారిగా మనం ఉండాల. ఇతరికి ఎవరికి కూడా కీడు చేసే వారిగా మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మన ద్వారా ఏదైనా తప్పిదం జరిగిందంటే ఆమె యేసు ప్రభుని ఎమ్మడిస్తుంది కానీ దేవుని లక్షణాలు ఏమీ లేవని అంటారు. లోకంలో ఉన్న వారిని ఆ మాట అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆర్లాడి లోకంలో జీవిస్తున్నారు. వాళ్ళు వెంబడిస్తున్న వారిని అలాంటి ప్రేమ గుణం కానీ మంచి తత్వం కానీ వాళ్ళు కలిగి ఉండరు. కాబట్టి మనము అలా ఉండొద్దని అన్ని జనులు యేసు ప్రభు గురించి ఏమి తెలియదు వాళ్ళకు, వాళ్ళు ఆ మాట అంటారు. ఎందుకంటే యేసు ప్రభువు తన ప్రాణం పెట్టిండు, అందరికి ప్రాణం పెట్టిన పరిశుద్ధుడు కాబట్టి ఆయన వెంబడించే వారు మీరు కూడా అలాగ ఉండాలని వాళ్ళ నమ్మకం. సమయం అయిపోతుంది కాబట్టి నేను వాక్యం ముగిస్తున్నాను. దానియేలు దేవునికి ఎంత ఇష్టమైన బిడ్డగా ఉన్నాడో చూడండి. తన మరణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రార్థన యెరూషలేము తట్టు తన కిటికీలు తీసి ప్రతిరోజు ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు, అలాగో ప్రార్థన చేస్తున్నాడు. రాజు దానియేలు కోసం అన్నం తినలేదంట, ఆ రాత్రంతా నిద్రపోలేదంట. నీతిమంతుడైన దానియేలును ఏదైనా హాని జరిగితే ఆ యొక్క దోషము నా మీదకి వస్తుంది, అయ్యో నేను ఇంత నేరం చేసిన వాడనైతానని ఆ యొక్క రాజు కూడా దేవునికి మొరపెట్టినము. దేవా, దానియేలు సేవించే దేవా, దానియేలుకు ఏ కీడు తలపెట్టకుండా నువ్వు కాపాడని ఒకవేళ బహుశా మొరపెట్టిండేమో నాకు అనిపిస్తుంది. మన దేవునికి మొరపెట్టిండేమో. నువ్వు నిత్యము సేవిస్తున్న దానియేలు నిత్యము సేవిస్తున్నాడు కదా, ఆ దానియేలుకు ఏ కీడు జరగకుండా కాపాడు అని మొరపెట్టాడేమో. కనుక దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు, ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. మనం కూడా అలాగ జీవించే వారుగా ఉండాల. దేవుడి చిన్న వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు యేసయ్యా. నీ దానియేలు ద్వారా నా ప్రభా సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు యేసయ్యా. అయ్యా దానియేలు ఆ రోజు నా ప్రభా, ఓ ప్రభా, తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా దేవా నీ కొరకు ఎలాగ నమ్మకంగా ఉన్నాడో నా ప్రభా, అలాంటి నమ్మకమైన పాత్రలుగా మేము ఉండాలా నా దేవా. నీ పాదములకు వేలాది వందనాలు యేసయ్యా. మాకు అలాంటి ప్రార్థన జీవితాన్ని దయచే, భక్తి జీవితాన్ని దయచే నా దేవా. మంచి సత్సాక్ష్యం కలిగిన ప్రభా, ఇతరులకు నా ప్రభా నీ సువార్త నీ ప్రేమను ప్రచురపరిచేవారిగా నా దేవా, నీ వైపు మలిపేవారిగా మమ్మల్ని లేవనెత్తండి. చెప్పిన ప్రతి మాట నా తండ్రి నీరు కట్టి ఫలింప దయచేసి నా దేవా, అయ్యా నీ వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయమని అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ఒక ప్రార్థన అంశం ఉందన్న, చేద్దాం. కోట కళ్యాణ్ సిస్టర్ గారి కంట హార్ట్ సర్జరీ అవుతుందంట. డాక్టర్లు కూడా ఆమె కొంచెం భయపెడుతున్నారంట. అయితే ఆమెకి ఎలాంటి భయం ఆందోళన ఆమె దరిదాపులో రావద్దు, సర్జరీ మంచిగా జరగాల.
వాళ్ళ కుటుంబం అంతా రక్షణలోకి రావాలా. దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచి ఆమె రక్షణలోకి రావాలా. ఆమె కోసం ఇద్దరు ప్రార్థన చేయండి అన్న. సరే సార్, నేను చేయాలనా? మీరు చేయండి అన్న, మీ తర్వాత సుజాత సిస్టర్ గారు చేస్తారు. సరే సార్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలైనా. మహోన్నతుడకు నా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నైనా. పూట కళ్యాణ్ ఒక సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైనా బిడ్డ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ కనికిరంలో మరోసారి జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా, ఒక హార్ట్ సర్జరీ అవుతుండగా ప్రభా, మీ హస్తం తోడించినైనా ప్రతి చీకటి దురాత్మ శక్తులను యేసుక్రీస్తును గద్దిస్తున్న హల్లెలూయా. ప్రభా, సర్జరీలో ప్రభా, ఆపరేషన్ థియేటర్లో మీరు దిగండి, మీకు పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రభా. డాక్టర్లు మీ తలంపు జ్ఞానం పెట్టండి ప్రభా. ఆమెలో ఉన్న ప్రతి భయాన్ని కొట్టివేయండి ప్రభా. బలం అనుగ్రహించండి, శక్తి అనుగ్రహించండి. ఆ భయం ఎత్తిన దురాత్మని గద్దిస్తున్నాం యేసుక్రీస్తున్నామం. సంపూర్ణ స్వస్థ అనుగ్రహించి యొక్క సర్జరీలు విజయవంతంగా ప్రభా అయినా మీరు దయచేయమని ప్రార్థిష్టం. ఎలాంటి దుష్ట శక్తులు పనిచేయకుండా ఓ ప్రభా మీరే సహాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ, తన కుటుంబం సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మీ కొరకు జీవించాలన్నా మీ కృప దయచేయనైనా, కుటుంబం అంతా రక్షణ పొందాలైనా సహాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ మీరు ప్రభా. మీకు అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు ప్రభా. నా దేవ, నా ప్రభా, సమస్తం మీకు సాధ్యం ప్రభా. కాబట్టి నైనా యేసుక్రీస్తు నామమున బట్టి మేము ప్రార్థిస్తుండగా మీరే ప్రభా స్వస్థపరిచి ఆ బిడ్డను ప్రభావ విజయవంతంగా తిరిగి బయట తీసుకురామని ప్రార్థిస్తాం. సజ్జలో గొప్ప విజయం వచ్చేసి మీకు గొప్ప సాహస కుటుంబాన్ని నిలబెట్టుకోమని ఓ గొప్ప దేవ యేసయ్య వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచినైనా దానియేలు లాంటి ప్రార్థన జీవితము, దానియేలు ఏ రీతిగా జీవించండో ప్రభా, అలాంటి జీవితం మీరు మాకు అనుగ్రహించినైనా, అలాంటి ఆత్మీయమైన జీవితము, అలాంటి ప్రార్థన జీవితం మాకు అందరికి అనుగ్రహించండి. విత్తబడిన వాక్యం ఫలింపజేసి మా జీవితాలలో స్థిరపరచమని ఒక ప్రార్థన విషయంలోనైనా మీరే విజయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. సుజాత సిస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు సర్వశక్తిమంతుడైన యేసయ్య, జీవం కలిగిన నా తండ్రి, ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ మేము విజ్ఞాపన ప్రార్థనతో నీ సన్నిధికి వస్తున్నాం నాయన. ప్రతి బిడ్డను ప్రభనతని మీరు ఆదరిస్తున్న దేవుడు ప్రభు, నువ్వు ఎవరిని విడనాడు వాడవు కావు తండ్రి. ప్రతి ఒక్కరిలో ప్రభానతని నువ్వు నూతన కార్యం జరిగించే దేవుడు. మరి ఇక్కడ కోట కళ్యాణి సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆ యొక్క బిడ్డకు కావాల్సినటువంటి బలమును తండ్రి ప్రభానతండి, సంపూర్ణమైన ధైర్యం మీరు దయచేయండి ప్రభా. ఆ యొక్క హార్ట్ సర్జరీ విషయంలో ప్రభా కార్యం జరిగించండి. మరి డాక్టర్స్ ఎన్ని చెప్పినా కూడా నా తండ్రి, పరమ డాక్టర్లు తండ్రి, నీ యొక్క కార్యంలో అద్భుతంలో నా ప్రభ ఆ బిడ్డకున్నటువంటి భయాందోళనను తీసివేయండి నా తండ్రి ప్రభ. మరి ప్రతి విధమైన సర్జరీ సహాయం ప్రభ మీరు దయచేయండి అయినా. హాస్పిటల్లో ప్రభ, సర్జరీ రూమ్ లో ప్రభ నా తండ్రి, ఆపరేషన్ విషయంలో కావాల్సిన జ్ఞానం ఆ డాక్టర్స్ కి మీరు దయచేయండి. ఆ బిడ్డ యొక్క హృదయంని మీరు ముట్టండి ప్రభ. ఆ యొక్క గుండె విషయంలో నా తండ్రి సంపూర్ణమైన జీవంను పోసి ప్రభ బ్రతికించమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క నా తండ్రి విశ్వాసంను గట్టిపరచండి నా తండ్రి, స్థిరపరచండి ప్రభ. నీ ఎందుకు సంపూర్ణ నమ్మకంతో నా తండ్రి హాస్పిటల్లో నా తండ్రి ಮತ್ತೆ ట్రీట్మెంట్ విషయంలో నా తండ్రి ఆ బిడ్డ సహకరించటకు సహాయం చేయండి ప్రభా. బిడ్డకు ఇష్టం లేకుండా అక్కడ ఏది జరగదునైనా, ఎందుకంటే మీరు బలపరిచేవాడవు ప్రభా. బిడ్డ నీ మీద విశ్వాసంతో ముందుకు వచ్చింది కాబట్టి నా తండ్రి బిడ్డ విషయంలో కార్యం జరిగించండి. ఆ యొక్క అవయవంను ప్రభ నా తండ్రి మీరు ముట్టండి నా తండ్రి ప్రభా. నా తండ్రి సర్జరీలో దిగ్విజయంగా ప్రభా ఆ బిడ్డకు కావాల్సినటువంటి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆటంకపరుస్తున్న ప్రతి అంధకార శక్తిని అక్కడ బంధించండి. ఆ హాస్పిటల్లో ప్రభా బిడ్డ పడక చుట్టూ కూడా నా తండ్రి నీకు దూతల కాపుదలతో నడిపించండి ప్రభా. ఎటువంటి దురాత్మ సమూహాలు ఆ బిడ్డను ముట్టడానికి వీల్లేదు నాయన ప్రభా. నా తండ్రి గొప్ప కార్యం జరిగించండి ప్రభా. అదే విధంగా బిడ్డ కుటుంబంని కూడా మీరు ఆదరించండి, కుటుంబంని ధైర్యపరచండి, కుటుంబం అంతటికీ కూడా రక్షణ భాగ్యం దయచేయండి. మీరు సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుటకు ప్రభా ఈ యొక్క బిడ్డను నూతన సాక్షిగా నిలబెట్టండి నాయన. మీరు ఆ బిడ్డ జీవితంలో చేసిన కార్యంలో ప్రభా చిరకాలం ఉన్నతండి జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభదండి జీవించుటకు ప్రభా కృప దయచేయమని, నీ ఆత్మ కార్యంలో ఆ బిడ్డ జీవితంలో జరిగించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. నా వాయిస్ వినబడుతుందా?
వినబడుతుంది బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన ప్రభు ప్రైజ్ యేసు లార్డ్ ప్రభు బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. మన ప్రభు యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, కుటుంబంకు, పిల్లలకు, జాబ్లా సదాకాలం దేవుని కృప మనకందరు తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ Praise లార్డ్ the Lord. బ్రదర్. సిస్టర్ అందరు ప్రైజ్ లార్డ్. Brothers and ప్రైజ్ sisters లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.